1901 సంవత్సరంలో బాపట్ల మున్సిపల్ హై స్కూల్గా అంచెలంచెలుగా ఎదుగుతూ 1955లో బాపట్ల మున్సిపాలిటీ వారి యాజమాన్యంలోకి మారి ఎందరో మహానుభావులు, పద్మశ్రీ పద్మభూషణ్ గ్రహీతలు, గొప్ప లాయర్లు, జడ్జిలు, డాక్టర్లు, ఇంజనీర్సు, సైంటిస్టు, బ్యూరోక్రాట్స్, కళాకారులు, సినీ మరియు రాజకీయ ప్రముఖులను యావత్ భారతానికే గాక ప్రపంచానంతటికి అందజేసిన ఘనత ఈ పాఠశాలది. అందులో ఒక స్టూడెంట్గా నేను ఇక్కడ ఎదిగి చదవటం అనేటువంటిది నాకు మరీ సంతోషమైన విషయం. ఈ పూర్వ విద్యార్థుల్లో స్వాతంత్ర సమరయోధులు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, ప్రముఖ భావకవి రాయప్రోలు సుబ్బారావు గారు, పద్మశ్రీ గ్రహీతలు స్థానం నరసింహారావు గారు, కమరువ చంద్రశేఖరరావు గారు, పద్మభూషణ్ గ్రహీతలు నోరి గోపాలకృష్ణమూర్తి గారు, డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి కొందరినైనా ఈ సందర్భంగా మనం స్మరించుకోవటం మన బాధ్యత. పేరెంట్స్ టీచర్ మీట్, పీటీఎం అంటే తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం. పిల్లలను పాఠశాలలో ఎలా బాగా అభివృద్ధి చేయాలో ఆలోచన చేయడానికి ఇది ఒక మంచి వేదిక. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లల పురోగతిని వివరణను కోరుకుంటే, ఉపాధ్యాయులు వారి బోధనా పద్ధతులు మరియు పిల్లల పనితీరు గురించి కీలకమైన అంశాలను ప్రతి విద్యార్థికి 15 నుంచి 20 నిమిషాలు కేటాయించి తల్లిదండ్రులకి తెలియజేస్తూ ఉంటారు. విద్యా విధానంలో మనకి తెలిసిన నియమావళి తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవం అంటే పాలించే చక్రవర్తి, దట్ ఈస్ ది యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ది గవర్నమెంట్. ఈ సందర్భంగా, ఈ ప్రోగ్రాం సందర్భంగా గవర్నమెంట్ ఒక ముందుకు అడుగు వేయటం మనందరికీ చాలా ఆనందదాయకమైన విషయం. ఈ సందర్భంగా మనందరం గ్రహించాల్సింది, ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్లుగా, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ లెర్నింగ్ ది ఫ్యాక్ట్స్ ఓన్లీ బట్ అలౌవింగ్ ది బ్రెయిన్ టు థింక్ రేషనల్లీ, which only happens by holistic personality development of the student. Holistic personality development అంటే మనం తెలుగులో సమగ్ర వ్యక్తిత్వ రూపకల్పన. It can happen through cultural, literary, sports and games, skill developments besides the classroom teaching. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో పిల్లలకి ఎక్కువ మార్కులు మాత్రమే తెప్పించే రీడింగ్, రిమెంబరింగ్, రెస్పాండింగ్ కెపాసిటీతో పాటు ఎందుకు, ఏమిటి, ఎలా అనే రీజనింగ్ ఎబిలిటీ, వినయము, విజ్ఞానము, విఘ్నత, సామాజిక స్పందన, బాధ్యత, నలుగురితో కలిసిమెలిసి మెలగటం, కించపరచకుండా విశ్లేషణాత్మకంగా మాట్లాడటం, ఇతరుల నుంచి అభిప్రాయాలను, సూచనల్ని గౌరవించటం, టీనేజ్ పిల్లలు ప్రస్తుత సామాజిక రుగ్మతలకు, ప్రస్తుతం మన చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్లుగా హౌ టు సే నో మొదలగు అంశాలను విద్యార్థి దశలోనే అలవర్చుకునేందుకు పేరెంట్స్ టీచర్స్ మీట్ చర్చాంశములుగా ఉండాలి. అందుకనే మెనీ టైమ్స్ ఇన్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ an average student with positive attitude is preferred over a distinction student with perverted intelligence. ఈ పీటీఎంలు, తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలు మనకు చక్కగా నడపగలిగేట్లయితే స్టూడెంట్స్ వారి స్వయం విశ్లేషణతో వారి బలాన్ని, బలహీనతల్ని బ్యారేజీ వేసుకొనగలిగి తోటి విద్యార్థులతో సరైన పోలిక చేసుకుని వారి స్థాయికి తగిన విజయాలను, డిసప్పాయింట్మెంట్స్ లేకుండా పొందగలుగుతారు. ఈ సందర్భంగా నాకు ఈ సదావకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ మా పాఠశాల పూర్వ విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ